వెల్కమ్ టు అవర్ డిఎస్ఆర్ స్మైలీ ఛానల్ అండి. ఈరోజు మేము చిత్తూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నామండి. బై బస్ వెళ్తున్నాము. ఏ బస్ తీసుకొని ఓకే అండి. మెహదీపట్నంకి వచ్చాము. మెహదీపట్నం నుంచి చిలుకూరి బాలాజీ టెంపుల్ డైరెక్ట్గా బస్కి వచ్చామండి. సో దర్శనానికి వెళ్ళాలి. ఈ దారిలో వెళ్తున్నామండి లోపలికి. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి. చాలా ఇయర్స్ ముందు వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము టెంపుల్కి. వచ్చామండి టెంపుల్ దగ్గరికి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. మమ్మల్ని బస్ దగ్గర నుంచి తీసుకొని వచ్చింది. కొబ్బరికాయ కొనుక్కోవాలి. కొబ్బరికాయ తీసుకొని వెళ్తామండి. ఎంట్రన్స్ అండి ఇది. వెళ్తున్నాము. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకోవాలండి. టెంపుల్ లోపలికి వచ్చామండి. ఇక్కడ ఏదైనా కోరిక కోరుకోవాలంటే ఫస్ట్ 11 చుట్లు తిరగాలంట. 11 చుట్లు తిరిగేసి ఏం కోరిక కోరుకున్నా నెరవేరుతుందంటండి. తర్వాత 108 తిరగాలంట. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడ తిరగాలి లోపల. ప్రదక్షిణ చేయడానికి ఇట్లా లోపలికి వెళ్ళాలి. దగ్గర కూడా దర్శనం చేసేసుకున్నామండి. ఇంకా బయటికి వెళ్ళాలి. చాలా ఆకలిస్తుంది. టిఫిన్ తినాలి. ఇక్కడ ఒక లేక్ ఉన్నట్టుందండి. అక్కడికి వెళ్తున్నాము. ఇవన్నీ చెట్లు చాలా బాగున్నాయండి ఇక్కడ బాలాజీ టెంపుల్ దగ్గర కూడా. ఓకే, ఇక్కడ ఒక లేక్ ఉందండి. అయితే చిలుకూరి బాలాజీ టెంపుల్ దర్శనం చేసుకుని బయట షాప్స్ అన్నీ ఉంటాయి. షాప్స్ నుంచి ఒక గల్లీలోకి వస్తే ఇక్కడ అంతా లేక్ ఉందండి. చాలా బాగుంది. సో వెళ్ళిపోతున్నామండి ఇక్కడ నుంచి. టిఫిన్ తినాలి. అయితే ఫస్ట్ మియాపూర్ నుంచి 19K బస్ ఎక్కామండి మెహదీపట్నం వరకు. మెహదీపట్నం నుంచి 288 బస్ ఎక్కామండి. డైరెక్ట్ చిలుకూరి బాలాజీ టెంపుల్. ఎవరైనా వెళ్ళాలనుకుంటే సో బస్సెస్ ఎక్కండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కామెంట్స్ చేయండి. ఓకే అండి, బాయ్.